అందరికీ గుడ్ ఈవినింగ్. మనకు 7వ తేదీ వచ్చినటువంటి ఆఫ్టర్నూన్ సెషన్లో ఎలాంటి బిట్స్ వచ్చాయి, అదేవిధంగా 8వ తేదీ ఈరోజు మార్నింగ్ మనకి ఎలాంటి బిట్స్ రావడం జరిగింది, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెక్షన్ 8వ తేదీ సైకాలజీలోను మెథడాలజీలోను ఎస్జిటి వాళ్ళకు ఎలాంటి బిట్స్ వచ్చాయి, వాటికి సంబంధించిన కొద్దిగా ముందు వెనక అనే అంశాల గురించి కూడా ఇక్కడ నేను చర్చించడం జరుగుతుంది. చూడండి, మనకు 7వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి బిట్స్లో మనం తీసుకుంటే సైకాలజీలో భాషా అభివృద్ధి దశల మీద బిట్ అడగడం జరిగింది. భాషా అభివృద్ధి దశలు మనకు 4 రకాలుగా ఉంటాయని తెలుసు. ఒకటి వచ్చేసి పూర్వ భాషా దశ అని, 2 ముద్దుగొలుపు దశ అని, 3 శబ్దానుకరణ దశ అని, అదేవిధంగా 4 శబ్దగ్రాహిక దశ అని చెప్పేసి 4 దశలు ఉంటాయి. కాబట్టి మనకు అడిగింది ఏంటంటే భాషా అభివృద్ధి దశలను వరుస క్రమంలో ఉంచండి అన్నాడు. అంటే మనకు ఫస్ట్ వన్ వచ్చేసి పూర్వ భాషా దశ, అదేవిధంగా మనకు రెండవ వచ్చేసి ఈ యొక్క ముద్దుగొలుపు దశ, ముద్దు పలుకు దశ, తర్వాత శబ్దానుకరణ, శబ్దగ్రాహిక దశ అని 4 దశల గురించి పెట్టి అడిగాడు. తర్వాత గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతముకు సంబంధించి మనకు గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలో COP కాప్ అని గుర్తుపెట్టుకోవాలి. కంటెంట్స్, ఆపరేషన్స్, ప్రోడక్ట్స్ అని చెప్పేసి మనకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే కంటెంట్స్ అంటే విషయాలు, ఆపరేషన్స్ అంటే ప్రచాలకాలు, ప్రొడక్ట్స్ అంటే ఉత్పత్తులు. మనకు కంటెంట్స్లో తీసుకుంటే ఏమేమి ఉంటాయి అంటే చిత్రాలు, చిహ్నాలు, మాటలు, అదేవిధంగా ధ్వనులు, ప్రవర్తన అనేటువంటివి ఉంటాయి. చిత్రాలు, చిహ్నాలు, మాటలు, అదేవిధంగా ధ్వనులు, తర్వాత వచ్చేసి ప్రవర్తన అనేటువంటివి ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు దాదాపుగా చిత్రాలు, చిహ్నాలు, మాటలు, తర్వాత వచ్చేసి ధ్వనులు, ప్రవర్తన అనేవి ఉండడం జరుగుతుంది. అదే ఆపరేషన్స్ మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకు ప్రధానంగా ఆపరేషన్స్ తీసుకుంటే మనకి ఏముంటాయి ఒకసారి చూడండి. ఆపరేషన్స్లో మనకి ఏముంటాయంటే ఒకటి స్మృతి అనేటువంటిది ఉంటుంది, తర్వాత మనకు ఒకే సంజ్ఞానము అనేటువంటిది ఉంటుంది. స్మృతి, సంజ్ఞానము, సమైక్యాలోచన, విభిన్న ఆలోచన, మూల్యాంకనం అనేటువంటిది ఉంటుంది. ఎస్ మూవీ అని గుర్తుపెట్టుకోండి, అది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, స్మృతి ఒకటి, సంజ్ఞానం ఒకటి, సమైక్య ఆలోచన ఒకటి, తర్వాత వచ్చేసి మూల్యాంకనము, తర్వాత విభిన్న ఆలోచన అనేటువంటి ఆపరేషన్స్. తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఏముంది, మనకు ప్రొడక్ట్స్, ఉత్పత్తులు అంటారు. ఉత్పత్తులు అనే దానికి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రూప అంతర వయస్సు 10 అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. రూప అంతర వయస్సు 10 అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. రూపాంతరాలు, అంతర్భావాలు, వర్గాలు, యూనిట్లు, సంబంధాలు, పద్ధతులు. రూప అంతర వయస్సు 10, రూపాంతరాలు, అంతర్భావాలు, వర్గాలు, యూనిట్లు, అదేవిధంగా సంబంధాలు మరియు పద్ధతులు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎస్ మూవీ, త్రిబుల్ మూవీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, స్మృతి, సంజ్ఞానము, సమైక్యాలోచన, మూల్యాంకనము, విభిన్న ఆలోచన. ఇక్కడ మనకు చీమ చదివింది అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే చిత్రాలు, అదేవిధంగా చిహ్నాలు, మాటలు, ధ్వనులు, ప్రవర్తన. ఈ గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం గురించి మనం ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఓకే, కాంపోనెంట్స్లో విషయాల్లో ఇవి ఉంటాయి, ఆపరేషన్స్లో ఇవి ఉంటాయి, ప్రొడక్ట్స్లో ఇవి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత విజయాల ద్వారా జరిగేటువంటి ప్రేరణ ఏది అని క్వశ్చన్ అడిగాడు. విజయాల ద్వారా జరిగేటువంటి ప్రేరణ అంతర్ప్రేరణ, బాహ్య ప్రేరణ, సాధన ప్రేరణ అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది. మనం విజయం సాధిస్తే మనకి ఇంకా ప్రేరణ కలుగుతుంది కాబట్టి దాన్ని అంతర్ప్రేరణ కిందికి తీసుకుంటారు. తర్వాత చామ్స్కీ, నోమ్ చామ్స్కీ గురించి, భాషాభివృద్ధి అంశాల గురించి ఇక్కడ కూడా మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి సెషన్లో కూడా ఎస్జిటి వాళ్ళకి నోమ్ చామ్స్కీ గురించి బిట్ అడుగుతున్న అంశాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత అయత్న సిద్ధ స్వాస్థము, ఇది మనకు ఎక్కడ రావడం జరుగుతుంది, పావ్లోవ్లో ప్రతిపాదించినటువంటి మనకు పావ్లోవ్ సిద్ధాంతం మనకు తెలుసు కదా, నిబంధన సిద్ధాంతం అని చెప్పేసి. కాబట్టి దాంట్లో మనకి ఇది రావడం జరుగుతుంది. కాబట్టి ఆయత్న సిద్ధ స్వాస్థము, ఆయత్న సిద్ధ స్వాస్థము అంటే యత్నాలు లేకుండా అదంతకదే లాలాజలాన్ని స్రవించడాన్ని ఆయత్న సిద్ధ స్వాస్థం. WC బాగ్లే
ఆదర్శాల మీద పరిశోధన చేయడం జరిగింది. ఈయన మనకు ఒక బుక్ కూడా రాయడం జరిగింది. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త. అదేవిధంగా జాన్ డ్యూ అయితే డబ్ల్యూసి బాగ్లే ఎడ్యుకేషన్ అండ్ డిటర్మినేషన్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇక చర్యాత్మక పరిశోధనకు సంబంధించినటువంటి సోపానాల మీద బిట్ అడిగాడు. ఖచ్చితంగా మనకు ప్రతిసారి చర్యాత్మక సోపానం పరిశోధన మీద బిట్ అడుగుతున్నాడు. యాక్షన్ రీసెర్చ్ మీద బిట్ అడగడం జరుగుతుంది. చర్యాత్మక పరిశోధనకు సంబంధించి మనకు బిట్ కంపల్సరీగా అడిగేటువంటి అవకాశం ఉంది. ఒకసారి చర్యాత్మక పరిశోధన అనేటువంటి అంశాల్లో 6 సోపానాలు ఉంటాయి ప్రధానంగా, మరియు 10 సోపానాలు ఉంటాయని చెప్పేసి మనకు ఒకరు చెప్పడం జరిగింది. స్టీఫెన్ కెమిన్స్ అనే వ్యక్తి 10 సోపానాలు ఉంటాయని చెప్పాడు. కానీ సాధారణంగా చర్యాత్మక పరిశోధనలో 6 సోపానాలు ఉంటాయి. ఇతనికి స్టీఫెన్ కొరే అనేటువంటి వ్యక్తి చర్యాత్మక పరిశోధన మీద పరిశోధన చేయడం జరిగింది. కాబట్టి చర్యాత్మక పరిశోధన మీద చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే స్టీఫెన్ కొరే అనేటువంటి వ్యక్తి పరిశోధన చేశాడు. ఇందులో మనకు 6 సోపానాల గురించి ప్రస్తావించి ఇందులో 5వ సోపానం ఏదని ప్రశ్నించాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా స్టీఫెన్ కెమిన్స్ అనేటువంటి వ్యక్తి ప్రకారం 10 సోపానాలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి 6 సోపానాలు, అక్కడ వచ్చేసి 10 సోపానాలు ఉంటాయి. మొదటిది వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ని ఐడెంటిఫికేషన్ చేయాలి. రెండోది వచ్చేసి మనకు డెఫినేషన్ ఆఫ్ ద ప్రాబ్లం, ఆ ప్రాబ్లం నిర్వచించాలి. మూడు వచ్చేసి అనలైజింగ్ ద ప్రాబ్లం, IDA అని గుర్తుపెట్టుకోండి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం, అదేవిధంగా డెఫినేషన్ ఆఫ్ ద ప్రాబ్లం, అనలైజింగ్ ఆఫ్ ద ప్రాబ్లం, తర్వాత యాక్షన్ హైపోథీసిస్, దానికి కావాల్సినటువంటి పరికల్పనలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత సూటబుల్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో 6 సోపానాలు మనకు స్టీఫెన్ కొరే చర్యాత్మక పరిశోధన గురించి చెప్పడం జరిగింది. కాబట్టి చర్యాత్మక పరిశోధన గురించి స్టీఫెన్ కొరే ఎన్ని సోపానాలు అంటే 6 సోపానాలు. స్టీఫెన్ కెమిన్స్ ప్రకారము 10 సోపానాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ 6 సోపానాలు IDA, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం, డెఫినేషన్ ఆఫ్ ద ప్రాబ్లం, అనలైజింగ్ ఆఫ్ ద ప్రాబ్లం, అదేవిధంగా తర్వాత వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాం, యాక్షన్ రీసెర్చ్ సంబంధించి కొన్ని హైపోథీసిస్ ఏర్పాటు చేసుకోవాలి, సూటబుల్ రీసెర్చ్ని ఏర్పాటు చేసుకోవాలి, ఎవాల్యుయేషన్ చేయవలసి ఉంటుంది. ఇది చర్యాత్మక పరిశోధన. తర్వాత ఐసిటి గురించి ఇక్కడ మళ్ళీ బిట్ అడగడం జరిగింది. కంప్యూటర్లో ఇన్పుట్ పరికరాలని, అవుట్పుట్ పరికరాలని, దానికి తోడుగా సిపియు ఉంటుంది. ఒకే సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని, ఇన్పుట్ పరికరాలు అంటే కంప్యూటర్కి మనం అందించేటువంటి అంశాలను దేని ద్వారా అందిస్తామో దాని ఇన్పుట్ పరికరాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇన్పుట్ పరికరాలు తీసుకుంటే కీబోర్డు కానీ మౌస్ కానీ వీటిని ఇన్పుట్ పరికరాల కిందకి మనం వాడతాం. అవుట్పుట్ పరికరాలు అంటే మానిటర్ కానీ ప్రింటర్ కానీ సౌండ్ స్పీకర్స్ కానీ ఒక అవుట్పుట్ పరికరాలుగా మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంట్లో అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉంటుంది, కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఈ ప్రత్యేకంగా మనకు సిపియు అనేటువంటిది ఒక బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అని పిలవడం జరుగుతుంది అని చెప్పేసి నేను ఒకసారి ఐసిటి మీద 2 వీడియోలు చేయడం జరిగింది. మీరు ఒకసారి దాన్ని చూస్తే కంపల్సరీగా బిట్ రావడం జరుగుతుంది. ఐసిటి మీద ప్రతి ఎగ్జామినేషన్లో ప్రతి షిఫ్ట్లో 1 లేదా 2 బిట్లు అడుగుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా సింపుల్గా అడిగితే ఒక ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, కానీ కొద్దిగా డెప్త్ అడిగితే మాత్రం కొద్దిగా హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి పాసిబిలిటీ ఉంది. తర్వాత ఆర్టీ యాక్ట్ గురించి మీకు ఎప్పుడు చెప్తుంటాను. ఆర్టీ యాక్ట్, ఎన్సిఎఫ్ 2005, ఐసిటి, ఎన్పిఈ 2020. కన్ఫామ్గా ఈ 4 చాప్టర్ నుండి 4 బిట్లు మనకు రావడం జరుగుతుంది. కాబట్టి దృష్టిలో ఉంచుకోండి. అంటే ఇక్కడ పరిశీలించాల్సింది ఏంటంటే ఆర్టీ యాక్ట్ ప్రకారము మనకు 1 నుంచి 5 తరగతులటువంటి విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలల్లో సంవత్సరానికి 800 పని గంటలు ఉండాల్సి ఉంటుంది. 6 నుంచి 8 తరగతుల వాళ్ళకి 1000 పని గంటలు ఉంటుంది. కాబట్టి 1000 పని గంటలు, ఎన్ని పని గంటలు ఉంటాయి అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. 1000 పని గంటలు ఉంటాయి. ఆర్టీ యాక్ట్ ప్రధానంగా మనకు వర్తించేటువంటిది ఒక 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు మాత్రమే వర్తించడం జరుగుతుంది. వాళ్ళ గురించి మాత్రమే ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎన్ఈపి ప్రకారము బాలలు అంటే ఏంటి? 2020 ఎన్ఈపి ప్రకారము బాలలు అంటే దాదాపుగా ఒక 3 నుండి 18 సంవత్సరాల పిల్లల్ని బాలలుగా ప్రస్తావించడం జరుగుతుంది. ఇక సాల్ట్ అనేటువంటిది ఒకటి ఇవ్వడం జరిగింది. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. సపోర్టింగ్ ఆంధ్రాస్
ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ట్రాన్స్ఫర్మేషన్ ఇది రెండోసారి రావడం ఈ బిట్ సాల్ట్ మీద. నిన్న చూడండి మనకి ఏం బిట్ అడిగాడు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే పేరుతో బిట్ అడగడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పేరు మార్చడం జరిగింది. తర్వాత నెక్స్ట్ బిట్ అడగడానికి అవకాశం ఉంది, తల్లికి వందనము అనేది దేనికి సంబంధించింది, అమ్మ ఒడికి పెట్టినటువంటి మారు పేరునే తల్లికి వందనము అంటారు. కాబట్టి ఆ అంశాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల విద్యా పథకాలను కొన్ని పేర్లు మార్చడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలను కొద్దిగా చూసుకుంటే మనకు బిట్ రావడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మనము ఐసీటీకి పరంగా కానీ అదేవిధంగా సైకాలజీలో కానీ బిట్లు మనం ఈజీగా 5 మార్కులు తెచ్చుకోవచ్చు. ఎన్సిఎఫ్ 2005 విద్యా హక్కు చట్టం, అదేవిధంగా ఐసీటీకి సంబంధించి, తర్వాత ఎన్ఈపి 2020 గురించి, మరియు మనం ప్రధానంగా తీసుకుంటే ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. గ్యారంటీగా బిట్ అడుగుతున్నాడు. దమనము అంటే మనకు రక్షక తంత్రాల్లో బిట్ అడగడం జరిగింది. తప్పనిసరిగా మనం కావాలని మర్చిపోవడాన్ని మనం ఏమంటామంటే దమనము అంటాం. ఏదైనా మనకు నచ్చకపోతే దాన్ని కావాలని మనం మర్చిపోతాం కాబట్టి దాన్ని దమనము అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎరిక్సన్ క్రీడా దశకు సంబంధించి ఏ లక్షణం ఉంటుందని క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం ఏంటంటే కంపల్సరిగా ఎరిక్సన్ గురించి బిట్ అడగడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఎరిక్సన్ సంబంధించి ఒక 100కు 100% మనకు బిట్ అడిగేటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇప్పటి వరకు మనకి ఇచ్చినటువంటి పేపర్లు పరిశీలిస్తే సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి కానీ ఎరిక్సన్ గురించి కానీ అంత ప్రస్తావన ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎరిక్సన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి విధి విధానాలను పరిశోధన చేయడం జరిగింది. ఎరిక్సన్ వచ్చేసి మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. మనోలైంగిక వికాస సిద్ధాంతంలో లిబిడో అనే పదాన్ని వాడితే మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో ఎరిక్సన్ అహం అనేటువంటి పాయింట్ గురించి మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క దశలో అహం అనేది ఎలా సంతృప్తి పడుతుందో అనే అంశాన్ని పొందుపరచడం జరిగింది. ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం గురించి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎరిక్సన్ గురించి కంపల్సరిగా మనకు అడగలిగితే మనం ఫస్ట్ దశల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి పూర్వ శైశవ దశ అంటారు. ఆ తర్వాత రెండవది వచ్చేసి మనకు పూర్వ శైశవ దశ, తర్వాత వచ్చేసి ఉత్తర శైశవ దశ అంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే పిల్లలు పూర్వ శైశవ దశ నుండి ఉత్తర శైశవ దశ నుండి వాళ్ళ క్రీడా దశకు రావడం జరుగుతుంది. క్రీడా దశ నుండి ఆ తర్వాత వాళ్ళు పాఠశాల దశకు రావడం జరుగుతుంది. పాఠశాల దశ నుండి వాళ్ళు కౌమార దశకు రావడం జరుగుతుంది. కౌమార దశ నుండి మనకు వయోజన దశకు రావడం జరుగుతుంది. పూర్వ వయోజన దశ నుండి మనకు ఒక ఉత్తర వయోజన దశ లేదా మధ్య వయోజన దశకు రావడం జరుగుతుంది. మధ్య వయోజన దశకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత వృద్ధాప్య దశ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పరిశీలిస్తే పూర్వ శైశవ, ఉత్తర శైశవ ఒకటి, తర్వాత క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ ఒకటి, ఈ 3 సింగిల్ గా ఉన్నాయి. తర్వాత మళ్ళీ పూర్వ వయోజన, మధ్య వయోజన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చివరిది వృద్ధాప్య దశ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ పరిశీలిస్తే మనకు 0 నుంచి 1.5 వరకు, 1.5 నుంచి 3 వరకు, 3 నుంచి 6 సంవత్సరాలు, 6 నుంచి 12 సంవత్సరాలు, 12 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 60, 60కి పైగా ఉంటుంది వయస్సు, 60కి పైగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ఖచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకోవాల్సిందే. అంటే మనకు ఖచ్చితంగా పిల్లలు క్రీడా దశ అనే పాయింట్ మీరు బాగా పరిశీలించండి. క్రీడా దశను మీరు బాగా పరిశీలించండి. తర్వాత పాఠశాల దశను మీరు బాగా పరిశీలించండి. క్రీడా దశలో విద్యార్థులు ప్రతి చిన్న దానికి ఏం చేస్తారంటే చొరవ చూపుతారు. ప్రతి చిన్న పాయింట్ను చొరవ చూపడం జరుగుతుంది. అప్పుడు వాడు చేస్తే పర్లేదు, లేదా తప్పు చేశామన్న భావన, అపరాధం చేశామన్న భావన కలుగుతుంది. అదేవిధంగా పాఠశాల దశలో వాళ్ళు ఏం చేయడం జరుగుతుందంటే శ్రమశీలత ఉంటుంది. దీన్ని న్యూనతా భావము లేకపోతే న్యూనతా భావం. అహం కేంద్రీకృతం అయితే శ్రమశీలత, అహం కేంద్రీకృతం కాకపోతే న్యూనతా భావం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనం ఈ రెండింటి మీద బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కౌమార దశలో వాడిని ఏం చేయాలి విద్యార్థిని అంటే
పాత్రను గుర్తించాలా, వాని పాత్రను గుర్తిస్తే చాలు వాడు చాలా ఫీల్ కావడం జరుగుతుంది. ఈ దశలో పాత్ర సందిగ్ధము అంటారు. ఇక్కడ ముఖ్యంగా కౌమార దశలో పిల్లలు ఏం చేస్తుంటారో తెలుసా, వాళ్ళని గుర్తించాలని చెప్పేసి దువ్విన తలనే దువ్వడం, కొట్టిన పౌడర్ కొట్టడం అనేటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. వాళ్ళని గుర్తిస్తే అహం కేంద్రీకృతం అవుతుంది, ఇంకా బాగా చేస్తారు. గుర్తించకపోతే వాళ్ళ పాత్ర సందిగ్ధంలో పడడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీటి మీద కంపల్సరిగా మనకు బిట్ అడగడానికి ఆవశ్యకత ఉంటుంది. కన్ఫ్యూజ్ అయ్యేది ఈ మూడే, వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. క్రీడా దశలో అంటే ముందుకు వెళ్ళి ఆటలాడడానికి చొరవ చూపడం అంటారు. ఒకవేళ చేయకపోతే తప్పు చేసామన్న భావన. పాఠశాల స్థాయిలో శ్రమశీలత ఉంటుంది, అదేవిధంగా న్యూనతాభావం అనేది ఉంటుంది. ఇక్కడ కౌమార దశలో పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పూర్వ శైశవ దశలో నమ్మకము అపనమ్మకము అనేటువంటిది ఉంటుంది. వాడు చేసే పనులకు ఒక తల్లిదండ్రులు రెస్పాండ్ అయితే నమ్మకం ఉంటుంది, లేకపోతే అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా స్వయం ప్రతిపత్తి అనేటువంటిది ఇక్కడ ఉండడం జరుగుతుంది. వాడంతకు వాడే చిన్న చిన్న పనులు చేస్తాడు కాబట్టి స్వయం ప్రతిపత్తి అంటారు. అదేవిధంగా సిగ్గు మరియు సంశయము అనేటువంటిది, సందేహం అనేటువంటిది ఏర్పాటు కావడం జరుగుతుంది ఇక్కడ. అందుకే మీరు బాగా పరిశీలించండి, ఒక పిల్లలు ఈ దశలో చిన్న చిన్న పనులు చేయడం జరుగుతుంటది. వాళ్ళంతకు వాళ్ళే చేస్తుంటారు. వాళ్ళు చేయనిస్తే వాళ్ళు ఇంకా హ్యాపీ, లేదంటే వాళ్ళకు సిగ్గుపడడం అనేటువంటిది జరుగుతుంది. ఇక పూర్వ వయోజన దశ బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే వాళ్ళకు పాత్ర గుర్తింపు ఉంటుందో వాళ్ళు ఏం చేయడం జరుగుతుందంటే వాళ్ళు ఒక సన్నిహితంగా ఉండడం జరుగుతుంది. ఎక్కువగా సన్నిహితము, అందరితో కలుపుగొలుతనంలో ఉంటారు, అందరితో కలుపుగొలుతనంలో ఉంటారు. అదేవిధంగా అలా లేకపోతే ఏకాంతంగా ఉండడం జరుగుతుంది. అంటే సన్నిహితంగా, ఏకాంతంగా, అంటే వాడు బాగా పాత్ర గుర్తించావనుకో వాడు సన్నిహితంగా ఉంటాడు. ఒక పాత్ర సందిగ్ధంలో పడింది అనుకో ఎక్కడో పోయో ఏకాంతంగా కూర్చోవడం జరుగుతుంది. ఎప్పుడైతే 10 మందితో మనం సన్నిహితంగా ఉంటామో, 10 మందితో కలిసిమెలిసి ఉంటామో అప్పుడు మనకు ఉత్పాదకత పెరుగుతుంది, సంపాదన బాగా జరుగుతుంది. 30 నుంచి 60 సంవత్సరాల వయసులోనే మనం బాగా సంపాదించాల్సి ఉంది. మనం పాత్రను గుర్తించినప్పుడు, అందరితో మనం కలిసిమెలిసి తిరిగినప్పుడు మనం డబ్బు సంపాదించడం జరుగుతుంది. ఎప్పుడైతే పాత్ర గుర్తించలేదో మనం ఏకాంతంగా ఉంటాం అనుకోండి, ఎప్పుడైతే మనం ఉత్పాదకత లేదో అప్పుడు ఏమవుతుంది, స్తబ్దత ఉంటుంది. ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇక్కడ ఉన్నామనుకోండి అప్పుడు సమగ్రత అనేటువంటిది వస్తుంది, లేదా ఇక్కడ వచ్చేసి నిరాశ అనేది ఏర్పడుతుంది. చూడండి, మీరు బాగా పరిశీలించండి. ఒక వ్యక్తిని, పాత్రను మనం బాగా గుర్తించినామనుకోండి అందరితో కలిసిపోవడం జరుగుతుంది. కలిసిపోతే ఒక బాగా డబ్బు సంపాదిస్తాడు, డబ్బు సంపాదిస్తే సమగ్రంగా ఉండడం జరుగుతుంది, బలంగా ఉండడం జరుగుతుంది. అలా లేదనుకోండి పాత్ర సందిగ్ధంలో పడుతుంది, ఒక ఎవరిని పట్టించుకోడు, ఏకాంతంగా ఉంటాడు, ఎక్కడ వేసిన వాడు అక్కడే ఉండడం జరుగుతుంది. జీవితం అంతా నిరాశ నిస్పృహలతో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 ఒక లెక్క గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండింటిని ఒక లెక్కగా గుర్తించుకోవాలి. క్రీడా దశలో ప్రతి చిన్నదానికి చేయాలనేటువంటి చొరవ చూపుతాడు. చొరవ చూపినప్పుడు మనము వాడిని సపోర్ట్ చేయాలి, లేదంటే వాడు తప్పు చేసామనే భావనలో పడిపోతాడు. పాఠశాల దశలో ప్రతి చిన్న పని చేయడానికి ముందుకెళ్తాడు కాబట్టి శ్రమశీలత ఉంటుంది. ఒక చేయొద్దని ఆపితే న్యూనతాభావం ఏర్పడుతుంది. ఈ రకంగా మనకి ఇవ్వడం జరిగింది. నమ్మకం అపనమ్మకం అనేటువంటిది గుర్తించుకోండి. పూర్వ శైశవ, ఉత్తర శైశవ, క్రీడ, పాఠశాల, కౌమార, పూర్వ వయోజన, మధ్య వయోజన, వృద్ధాప్య దశ. 0 నుంచి 1.5, 1 నుంచి 3, 3 నుంచి 6, 6 నుంచి 12, 12 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 60, 60 పైన ఉండేటువంటివి. ఇవి వయస్సు ఇక్కడ ఉండేటువంటి సంబంధించిన అంశాలు. మరియు లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం బాగా పరిశీలించండి, ఈ దశలో మనం తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనం గుర్తుపెట్టుకోండి, ఆశ అనేటువంటిది ఇక్కడ పడుతుంది. ఆశ అనేటువంటిది ఇక్కడ కలుగుతుంది. ఇక్కడ మనోబలము అనేటువంటిది కలుగుతుంది. ఎప్పుడైతే ఆశ మనోబలం కలుగుతుందో లక్ష్యం వైపుకు బయలుదేరుతుంది. ఎప్పుడైతే లక్ష్యం వైపు బయలుదేరుతుందో తన సామర్థ్యం మేర లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే సామర్థ్యం మేర లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుందో, తన సామర్థ్యాన్ని అంతా ఉపయోగించడం జరుగుతుందో అప్పుడు ఆమెకి ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఆమె విశ్వసనీయత అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ వచ్చేసి విశ్వసనీయత అనేటువంటిది ఏర్పడుతుంది.
విశ్వసనీయత అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే విశ్వసనీయత ఏర్పడిందో అప్పుడు ఆమె ఏమవుతుంది అంటే అందరూ ఆమెను ప్రేమించడం జరుగుతుంది. ప్రేమించారనుకోండి సంరక్షణ ఎక్కువ కావడం జరుగుతుంది. సంరక్షణ ఎక్కువ అయిందనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు సూక్ష్మ బుద్ధి అనేటువంటిది ఏర్పాటు కావడం జరుగుతుంది. సూక్ష్మ బుద్ధి అనేటువంటిది ఏర్పాటు కావడం జరుగుతుంది. బాగా పరిశీలించండి. ఆశ మనోబలము లక్ష్యం వైపుకు వెళ్తుంది. సామర్థ్యం వేరే పరిగెత్తింది. అక్కడ పరిగెత్తి చేరుకున్న తర్వాత విశ్వసనీయత పెరిగింది. విశ్వసనీయత పెరిగితే అందరూ ఆమెను ప్రేమించడం జరిగింది. ప్రేమించడం వల్ల చుట్టూ ఆమె బాగా ఎక్కువ మంది తెలియడం వల్ల సంరక్షణ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆమెను చూడాలంటే ఒక మనకు సూక్ష్మ బుద్ధి అవసరమైంది. ఆశ మనోబలము లక్ష్యము సామర్థ్యము విశ్వసనీయత ప్రేమ సంరక్షణ సూక్ష్మ బలం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆశ మనోబలము లక్ష్యము సామర్థ్యము విశ్వసనీయత ప్రేమ సంఘర్షణ సంరక్షణ సూక్ష్మ బుద్ధి అనేటువంటి అంశాలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇది ఎరిక్సన్ కి సంబంధించినటువంటి అంశము. ఖచ్చితంగా ఈ ఏరియాలో మనకు బిట్ అడుగుతాడు, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కంపల్సరిగా అడగడానికి అవకాశము ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఇక్కడ కొండ గుర్తులను ఉపయోగించి అనే అంశం గురించి బిట్టడం జరిగింది. ముర్రే మోర్గాన్ ప్రక్షేపణ పరీక్షల గురించి అడిగారు. మూర్తిమత్వ పరీక్షల మీద ప్రక్షేప పరీక్షలు ఒకసారి చూసుకోండి. పరికల్పనా సిద్ధాంతం గురించి అడిగారు. ఆర్టీఈని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది అంటే మనకి ఇక్కడ 4వ తేదీ 8వ నెల 2019 ఆమోదించింది. పార్లమెంట్ అనేటువంటి అంశంలో 1 2 3 4 4 లెటర్లు ఉన్నాయి కాబట్టి 4వ తేదీ 4 డబల్ చేస్తే 8 అవుతుంది కాబట్టి 2019 అంటే ఒక 4వ తేదీ 8వ నెల 2019లో ఆర్టీఈని ఏం చేశారు అంటే వాళ్ళు ఆమోదించడం జరిగింది. జీన్ పియాజే గురించి బిట్ అడగడం జరిగింది. జీన్ పియాజే దశలు బాగా గుర్తుపెట్టుకోండి. జీన్ పియాజేలో 4 దశలు ఉంటాయి. ఈ 4 దశలు కంపల్సరిగా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. సంజ్ఞానాత్మక దశ కావచ్చు, పూర్వ దశ కావచ్చు, అదేవిధంగా మూర్త ప్రచాలక దశ కావచ్చు, అమూర్త ప్రచాలక దశ కావచ్చు. కంపల్సరిగా 0 నుంచి 2, 2 నుంచి 7, 7 నుంచి 11 లేదా 12, 12 పైన ఉండేటువంటి దశలే అమూర్త ప్రచాలక దశ అంటాము. మనకు ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీన్ పియాజే దశలో మనకు సిసిఈ అనేటువంటిది ఒక అంశం రావడం జరుగుతుంది. ఒకటి మనకు కన్జర్వేషన్ కాన్సెప్ట్ అనేటువంటిది, అదేవిధంగా సిసిఎస్ అంటారు కన్జర్వేషన్ కాన్సెప్ట్. అదేవిధంగా మనకు మరొకటి ఏంటంటే సీరియస్ అనేటువంటిది కూడా ఏర్పాటు కావడం జరుగుతుంది. క్లాసిఫికేషన్ సీరియేషన్ కన్జర్వేషన్ అంటే కన్జర్వేషన్ కాన్సెప్ట్ ఎక్కడ ఏర్పడుతుంది, వర్గీకరణ ఎక్కడ ఏర్పడుతుంది, సీరియేషన్ అనేటువంటిది ఎక్కడ ఏర్పడుతుంది అంటే వరుస క్రమం ఉంచడం ఎక్కడ ఏర్పడుతుంది. ఈ మూడవ దశలో ఏర్పడతాయి. ఈ మూడవ దశలో ఏర్పడతాయి. గ్యారెంటీగా గుర్తుపెట్టుకోండి. ఇక 4వ దశలో ఏముంటాయంటే హైపోథీసిస్ ఇండక్టివ్ డిడక్టివ్ అనేటువంటిది ఏర్పాటు కావడం జరుగుతుంది. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది ఏర్పడుతుంది. అమూర్త ప్రచాలక దశలో అమూర్తమైన అంశాలే ఉంటాయి. ఊహలు ఏర్పడతాయి. ఆగమన నిగమన ఒక దృక్పథాన్ని ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి ఇది 4వ దశలో మనం తీసుకుంటాం. ఈగోసెంట్రిజం అనేటువంటిది అనిమిజం అనేటువంటిది 2వ దశలో ఏర్పడుతుంది. ఈగోసెంట్రిజం అనిమిజం అనేటువంటిది 2వ దశలో కనిపించడం జరుగుతుంది. ఈగోసెంట్రిజం అనిమిజం అనేటువంటిది 2వ దశలో కనిపించడం జరుగుతుంది. మొదటి దశలో వచ్చేసి మనకు సెన్స్ ఒకే బేస్డ్ అంశాలు కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇమిటేషన్ బిహేవియర్ అనేటువంటిది మొదటి దశలో ఉంటుంది. జీన్ పియాజేకి సంబంధించి గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు ఇక్కడ పరిశీలిస్తే మనకు ఎన్పిఈ ఒక ఎన్ఈపి ప్రకారము 2020 ఎన్ఈపి ప్రకారము ఒక 5+3+3+4 అనేటువంటి దాంట్లో వర్గీకరణ చేయడం జరిగింది. మొదటి దశ పునాది దశ, 2వ దశ సన్నాహక దశ, 3వ దశ మధ్య దశ, 4వ దశ మాధ్యమిక దశ అని ప్రవేశపెట్టడం జరిగింది. పునాది దశలో 3 నుంచి 6, 6 నుంచి 8 అంటే దాదాపుగా 5 తరగతులు ఉంటాయి. సన్నాహక దశలో 3 తరగతులు ఉంటాయి. అదేవిధంగా మధ్య దశలో దాదాపు 3 తరగతులు ఉంటాయి. తర్వాత మాధ్యమిక దశలో 4 తరగతులు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం పరిశీలిస్తే 2వ తరగతి వరకు 7 ఉంటుంది, 3, 4, 5 7 ఉంటుంది, 6, 7, 8 7 ఉంటుంది, 9, 10, 11, 12 వరకు 7 ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని దశలు ఉన్నాయి అంటే ఎన్ఈపి ప్రకారం 4 దశలు ఉన్నాయి. పునాది దశ, సన్నాహక దశ, మధ్య దశ, మాధ్యమిక దశ. పునాది, సన్నాహము, మధ్య దశ, మాధ్యమిక దశ అనే అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అడగడానికి ఆవశ్యకత ఉంది.
పునాది దశ ఎక్కడ, మాధ్యమిక దశ ఎక్కడ, సన్నాహక దశ ఎక్కడ అనేటువంటిది. అంటే 3 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల వరకు ఇక్కడ, అదేవిధంగా 8 నుంచి 11 సంవత్సరాల వరకు ఇక్కడ, తర్వాత 11 నుంచి 14 వరకు ఇక్కడ, 14 నుండి 18 వరకు ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి సైకాలజీలో వీటి మీద బాగా మనకు ప్రస్తావించడం జరిగింది. కంపల్సరీగా బిట్ అడిగే అవకాశం ఉంది, గ్యారెంటీగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్కి అత్యధిక ప్రాధాన్యత ఉంది. ఇక మెథడాలజీలో మళ్ళా విశ్లేషణ పద్ధతి గురించి ప్రశ్న అడిగాడు. విశ్లేషణ పద్ధతి ఎలా జరుగుతుందో విశ్లేషణ పద్ధతి సంబంధించి నెమ్మదిగా జరుగుతుంది. విశ్లేషణ పద్ధతి ఇది గుర్తుపెట్టుకోండి. ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ కన్ఫామ్ గా బిట్ అడగడం జరుగుతుంది. 100% మనకు బిట్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాలు ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ. ఇక్కడ మనం పరిశీలిస్తే ఆగమన పద్ధతిలో 3 సూత్రాలు ఉంటాయి, అదేవిధంగా సంశ్లేషణ పద్ధతిలో 2 సూత్రాలు ఉంటాయి. ఇక్కడ ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలా. ఆగమనంలో 3 సూత్రాలు ఉంటాయి. ఆ 3 సూత్రాలు ఏంటంటే, ఒకటి ఏమి ప్రధానమైనటువంటి సూత్రాలు అంటే ఉద్దర పియం అని గుర్తుపెట్టుకోండి. ఉద్దర పియం అని గుర్తుపెట్టుకోండి. ఉద్దర అంటే ఉదాహరణ నుండి సూత్రాలు రాబట్టడం, పి అంటే ప్రత్యేకాంశం నుండి సాధారణాంశం రాబట్టడం, ఎం అంటే మూర్తాంశం నుండి అమూర్తాంశము రాబట్టడము అంటాము. కాబట్టి ఉదాహరణ నుండి సూత్రాలకు, ప్రత్యేకాంశం నుండి సాధారణాంశంకు, మూర్తం నుండి అమూర్తముకు అవి ఆగమన పద్ధతి యొక్క సూత్రాలు. మరి నిగమన పద్ధతి సూత్రాలు ఏంటంటే రివర్స్, సూత్రాల నుండి ఉదాహరణకు, సాధారణిక ప్రత్యేకాంశానికి, అమూర్తం నుండి మూర్తానికి అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. మరియు సంశ్లేషణ పద్ధతిలో 2 సూత్రాలు ఉంటాయి. ఒకటి దత్తాంశము నుండి సారాంశముకు, 2 తెలిసిన దాని నుండి తెలియని దానికి. ఈ 2 పాయింట్లు మనకు చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకు బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఆగమన, విశ్లేషణ, సంశ్లేషణలో మనం పరిశీలిస్తే ఆగమన పద్ధతి ఈజ్ ఈక్వల్ టు మనకు పరిశీలించినప్పుడు విశ్లేషణ పద్ధతి అని, నిగమన పద్ధతి ఈజ్ ఈక్వల్ టు సంశ్లేషణ పద్ధతి అని. అంటే ఆగమన పద్ధతి లక్షణాలు విశ్లేషణకు సంబంధించినవి, నిగమన పద్ధతి లక్షణాలు సంశ్లేషణకు సంబంధించినవి. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మనకు బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక సంశ్లేషణలో సూత్రాలు ఏవి, అదేవిధంగా విశ్లేషణలో సూత్రాలు ఏవి. సంశ్లేషణ సూత్రాలు దత్తాంశం నుండి సారాంశం, తెలిసిన దాని నుండి తెలియని దానికి, తెలియని దానికి. అదేవిధంగా విశ్లేషణలో తీసుకుంటే సారాంశం నుండి దత్తాంశంకు, తెలియని దాని నుండి తెలిసిన దానికి అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఈ 2 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్ గా గుర్తుపెట్టుకుంటే సూత్రానికి సంబంధించి వచ్చినప్పుడు ఆగమన, నిగమన రాయాలి. సమస్య అని వచ్చినప్పుడు మాత్రమే ఒక విశ్లేషణ, సంశ్లేషణ రాయవలసి ఉంటుంది. సమస్య అని వచ్చినప్పుడు విశ్లేషణ, సంశ్లేషణ, సూత్రం అని వచ్చినప్పుడు ఆగమన, నిగమన రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు సమస్యను పరిష్కరించేది విశ్లేషణ, సమస్యను సాధించేది సంశ్లేషణ, సూత్రాన్ని తయారు చేసేది ఆగమన, సూత్రాన్ని ఉపయోగించేది నిగమన, సూత్ర సంబంధమైన పాఠ్యాంశాన్ని బోధించేది ఆగమన, నిగమన, సమస్య సంబంధమైన పాఠ్యాంశాన్ని బోధించేది విశ్లేషణ, సంశ్లేషణ. ఇక్కడ ఇంకో బిట్ అడుగుతాడు, యంగ్ అనేటువంటి ప్రకారము ఒక బిట్ అడుగుతాడు. ఒక విశ్లేషణ అంటే ఏమి యంగ్ ప్రకారం, సంశ్లేషణ అంటే ఏమి. గడ్డి వాములో సూదిని వెతికినట్టు ఉంది సంశ్లేషణ, గడ్డి వాములో సూది అదంతా కదే బయటపడినట్టుంది విశ్లేషణ. ఎట్లా బయటపడుతుంది అంటే ఆల్రెడీ గడ్డి వాము ఉంటుంది, ఆ యొక్క గడ్డిని బయటికి తీస్తాం కాబట్టి కొన్ని రోజులకు అదంతా కదా బయటపడుతుంది. కాబట్టి విడదీస్తే గడ్డి బయటపడుతుంది. కాబట్టి గడ్డి వాములో సూది అదంతా కదా బయటపడుతుంది అంటే విశ్లేషణ. గడ్డి వాములో సూదిని వెతికినట్టు ఉంది అంటే సంశ్లేషణ, వెతికినట్టు ఉంది అంటే సంశ్లేషణ. అదేవిధంగా వెతికినట్టు ఉంది అనేటువంటిది సంశ్లేషణ, అదంతా కదా బయట పడుతుంది అనేటువంటి అంటే విశ్లేషణ. సిద్ధాంతాలను నిరూపించేటువంటిది, సిద్ధాంతాన్ని నిరూపించేటువంటిది సంశ్లేషణ. బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సూత్రాన్ని నిరూపించేది ప్రయోగ పద్ధతి, సూత్రాన్ని నిరూపిస్తే ప్రయోగ పద్ధతి, సిద్ధాంతం నిరూపిస్తే సంశ్లేషణ పద్ధతి అని చెప్పుకుంటాం. ఇదింత దాంట్లో కంపల్సరిగా మనకు టెట్లో బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. గ్యారెంటీగా గుర్తుపెట్టుకోండి. ఆగమన లక్షణాలకు విశ్లేషణకు సంబంధించినవి, నిదానంగా జరిగేది విశ్లేషణ, ఆగమన పద్ధతిని అనుసరించేది విశ్లేషణ, అదేవిధంగా ఆలోచన పరునికి, అన్వేషణ పరునికి ఉపయోగపడేటువంటిది విశ్లేషణ అని చెప్పవచ్చు. ఏదైనా పని మధ్యలో ఆగిపోతే తిరిగి ప్రారంభించేది విశ్లేషణ అని చెప్పవచ్చు. అదేవిధంగా విశ్లేషణ ప్రక్రియకు సంబంధించినటువంటిది, విశ్లేషణ సమస్య పరిష్కార మార్గాన్ని తెలియజేస్తుంది. విశ్లేషణ అనేటువంటిది మనకు ఒక అనేక రకాల అనియత దశలో పనులు జరుగుతాయి. దీని క్వైట్ ఆపోజిట్ ఉండే సంశ్లేషణ అనేది చెప్పడం జరుగుతుంది. ఒకసారి బాగా మనం పరిశీలించండి. తర్వాత కొంత సమయం బోధించిన తర్వాత అడిగేటువంటి ప్రశ్నలు ఏంటి అని చెప్పేసి అంటాడు.
సమయం బోధించిన తర్వాత అడిగేటువంటి ప్రశ్నలు నిర్మాణాత్మకమైనటువంటి మూల్యాంకనంలో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. 2 సార్లు నిర్వహించేది ఏంటి? మనకు సంగ్రహ SA2 అనేటువంటి సంవత్సరంలో 2 సార్లు నిర్వహిస్తారు. ఫార్మేటివ్ పరీక్ష వచ్చేసి 4 సార్లు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ప్లే అండ్ యాక్టివిటీ మెథడ్ ను రూపొందించింది ఎవరంటే కిండర్ గార్డెన్ అనేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టిందే ప్రొబెల్. దాన్ని ప్లే అండ్ యాక్టివిటీ మెథడ్ అని చెప్పడం జరుగుతుంది. ది చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ స్కూల్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్లేవే మెథడ్స్ మనకు 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి కిండర్ గార్డెన్ మెథడ్, మరొకటి వచ్చేసి మాంటిసోరీ మెథడ్ అంటారు. కిండర్ గార్డెన్ మెథడ్ కి మాంటిసోరీ మెథడ్ కి చిన్న తేడా ఉండడం జరుగుతుంది. కిండర్ గార్డెన్ మెథడ్ లో మనకు స్వయం వివర్తనం, స్వయం ప్రకాశం, స్వయం బోధన ఉంటుంది. మాంటిసోరీ పద్ధతిలో చొరవ, స్వేచ్ఛ, ఆత్మ ప్రకటన అనేటువంటి ఉంటాయి. కిండర్ గార్డెన్ పద్ధతిలో 20 రకాలైనటువంటి వస్తువులు ఇస్తారు. అదేవిధంగా మాంటిసోరీ పద్ధతిలో 7 రకాల వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. కిండర్ గార్డెన్ పద్ధతిలో తరగతి గది వాతావరణం ఉంటుంది. అదేవిధంగా మాంటిసోరీ పద్ధతిలో ఇంటి వాతావరణం ఉంటుంది. కిండర్ గార్డెన్ పద్ధతిలో ప్రత్యేక జ్ఞానేంద్రియాలు అన్ని జ్ఞానేంద్రియాలు కలిపి శిక్షణ ఇస్తారు. మాంటిసోరీ పద్ధతిలో ఒక్కొక్క జ్ఞానేంద్రియానికి ఒక్కొక్కసారి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి అంశాలు గుర్తుపెట్టుకుంటే మన కిండర్ గార్డెన్ మరియు ఆ రెండింటి గురించి మాట్లాడుకోవచ్చు. స్వీయ అభ్యసనానికి వీలు లేనిది అంటే విద్యార్థులతో ప్రక్రియ లేనటువంటి ఉపాధ్యాయ బోధనా పద్ధతులన్నీ కూడా స్వీయ అభ్యసనానికి బోధన అవకాశం లేనటువంటిది. ఉపన్యాస పద్ధతి కావచ్చు, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కావచ్చు, అదేవిధంగా మనకు కథా పద్ధతి కావచ్చు, చారిత్రాత్మక పద్ధతి కావచ్చు, తర్వాత మూలాధార పద్ధతి కావచ్చు. ఇవన్నీ కూడా విద్యార్థుల స్వీయ అభ్యసనానికి చాలా తక్కువగా అవకాశం ఉంటుంది. అందులో ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. డిస్లెక్సియా అంటే, డిస్గ్రాఫియా అంటే రాయడంలో తప్పులు పోవడం, డిస్లెక్సియా అంటే మాట్లాడడంలో తప్పులు పోవడం. డిస్లెక్సియా అంటే మాట్లాడడం, డిస్గ్రాఫియా అంటే రాయడంలో తప్పుపోవడం. OBBలో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని చెప్పడం జరుగుతుంది. 1987లో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ను ప్రారంభించారు. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ లో 3 అంశాలకు ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చారు. 1 తరగతి గదులు అదనపు తరగతులు నిర్వహించాలి. 2 కనీస అవసరాలను కల్పించాలి. ఎక్కడ మనకు అక్కడ ఉన్నటువంటి తర్వాత ఉపాధ్యాయులు లేని సందర్భంలో ఉపాధ్యాయులు కల్పించాలి. తరగతి గది భవనాలను, ఉపాధ్యాయులు, కనీస అవసరాలు అంటే బ్లాక్ బోర్డు OBB ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రకారం 3 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత భావావేశ రంగానికి చెందనిది ఏది అన్నాడు. మనకు ప్రతిసారి బిట్ అడుగుతున్నాడు చూడండి. విద్యా లక్ష్యాల వర్గీకరణ మనం పరిశీలించినప్పుడు విద్యా లక్ష్యాల వర్గీకరణ మనం పరిశీలిస్తే ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు. విద్యా లక్ష్యాల వర్గీకరణలో ఎలాంటి బిట్ అడుగుతున్నాడంటే విద్యా లక్ష్యాల వర్గీకరణ మనం తీసుకున్నప్పుడు ప్రవర్తన ఆధారంగా విద్యా లక్ష్యాలను వర్గీకరించారు బెంజమిన్ ఎస్ బ్లూమ్స్. ఎన్ని రంగాలకు వర్గీకరించారంటే 3 రంగాలుగా వర్గీకరించడం జరిగింది. 1 మనకు వచ్చేసి జ్ఞానాత్మక రంగము, 2 భావావేశ రంగము, 3 మానసిక చలనాత్మక రంగము అని గుర్తుపెట్టుకోండి. జ్ఞానాత్మక రంగంలో ఏ అంశాలు ఉంటాయంటే జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఉంటాయి. భావేశ రంగంలో గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము, వ్యవస్థాపన, శీలస్థాపన ఉంటాయి. మానసిక చలనాత్మక అనుకరణ, హస్తలాఘవము, సునిశ్చితత్వము, సమన్వయము, స్వాభావీకరణ లేదా సహజీకరణ అని అంటారు. హస్తలాఘానికి నిర్వహణ అని పిలుస్తారు. అదేవిధంగా మనకు సమన్వయాన్ని ఉచ్చారణ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనం పరిశీలించినైతే జ్ఞానాత్మక లక్ష్యాలు పైన నుండి కిందికి సరళత నుండి క్లిష్టత ఆధారంగా వర్గీకరించారు. భాషణ లక్ష్యాలు పైన నుండి కిందికి అంతర్వృద్ధి ఆధారంగా వర్గీకరించారు. మానసిక చలన లక్ష్యాలు పై నుండి కిందికి సమన్వయం ఆధారంగా వర్గీకరించారు. జ్ఞానాత్మక రంగం మీద 1956లో పరిశోధన చేశారు బెంజమిన్ బ్లూమ్స్. 1964లో డిఆర్ క్రాత్వోల్ పరిశోధన చేశాడు. 1966, 1969, 1972లో వీటి మీద పరిశోధన చేయడం జరిగింది. ఇక్కడ మనం తీసుకుంటే ఎలిజబెత్ సింప్సన్, RH దవే మరియు ఈ హారో అనేటువంటి వ్యక్తి పరిశోధన చేయడం జరిగింది. ఈ రకంగా విద్యా లక్ష్యాల వర్గీకరణ 1948లో జరిగింది. దేని ఆధారంగా జరిగిందంటే ప్రవర్తన ఆధారంగా జరిగింది. బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి విద్యా లక్ష్యాలను వర్గీకరించాడు. కంపల్సరిగా ఇక్కడ ప్రతిసారి బిట్ అడుగుతున్నాడు. ఏ రంగంలో ఏ లక్ష్యం ఉంది, ఏ లక్ష్యం లేదని బిట్ అడుగుతున్నాడు. మరియు మరొక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటి అంటే మనకు అపెప్ సూత్రాలు ఎన్ని అని క్వశ్చన్ అడిగాడు. అపెప్ సూత్రాలు ఎన్ని అంటే 6 అని గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఇందులో 6 సూత్రాలు ఉంటాయి. 1 ఉపాధ్యాయుడు ఇచ్చిన కృత్యాలే చేయాలి. ఉపాధ్యాయుడు ఇచ్చిన కృత్యాలే చేయాలి. 2 విద్యార్థులకు వైయక్తిక భేదాలకు అనుగుణంగా ఇవ్వాలి. వైయక్తిక భేదాలకు అనుగుణంగా ఇవ్వాలి.
మూడు వచ్చేసి ప్రత్యేకత ఏంటి అంటే వ్యక్తిగతంగా కానీ అదేవిధంగా జట్టుగా కానీ అదేవిధంగా సామూహికంగా కానీ కృత్యాలు ఇవ్వాలి. వీళ్ళు పరిసరాలలోనే కృత్యాలు చేయాలి. వీళ్ళు ఎలా కృత్యాలు పరిశీలించాలంటే అన్వేషణ ద్వారా, పరిశీలన ద్వారా ఈ కృత్యాలు నిర్వహించాలి. ఆ తర్వాత తరగతి గదిలో ప్రదర్శించాలి. ఇవి అపెప్ 6 సూత్రాలుగా ప్రస్తావించడం జరుగుతుంది. ఈ అంశాలను మనకు ఇవ్వడం జరిగింది. మనకు ఈ అంశాలు తర్వాత మనకు 8th జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్లు ఏమొచ్చినాయి, ఈవినింగ్ షిఫ్ట్లు ఏమొచ్చినాయి ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుని వాటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మనకి ఉపయోగపడతాయి. మనం పరిశీలించండి. చూసి మాట్లాడడం ఎన్ని అంశాలైనా మాట్లాడవచ్చు. చూడకుండా మాట్లాడేటువంటి అంశాలకే ప్రాధాన్యత ఉంటుంది, అవగాహన ఉంటుంది, చెప్పే వ్యక్తికి కొంత పరిణితి ఉండడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఎంచుకునేటువంటి అంశాలకు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది. మనకు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ. ఇదే విధంగా మనం డిఎస్సి వచ్చేంత వరకు, డిఎస్సి జరిగేంత వరకు సందర్భానుసారంగా అవసరం ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అని కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఒక డిఎస్సి సాధించేంత వరకు మీరు ప్రయత్నం చేయండి. మీ వెంట మేము ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం.